నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2026 మేడారం మహాజాతర ఈసారి చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకో తెలుసా? మన సమ్మక్క సారక్కల గద్దెలు పూర్తిగా కొత్త రూపు సంతరించుకున్నాయి. అసలు ఈ కొత్త గద్దెల స్పెషాలిటీ ఏంటి, వాటి నిర్మాణంలో దాగి ఉన్న విశేషాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గతంలో మనం చూసిన గద్దెలు వేరు, ఇప్పుడు దర్శించుకుపోయే గద్దెలు వేరు. ఇంతకుముందు ఉన్న కట్టడాల స్థలంలో అమ్మవార్ల కోసం శాశ్వతమైన రాతి నిర్మాణాలను ఏర్పాటు చేశారు. దాదాపు 200 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా రాయి చెట్టు నుంచి తెప్పించిన ప్రత్యేకమైన నల్లరాతితో వీటిని నిర్మించడం విశేషం. కేవలం గద్దెల కోసమే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఒక చారిత్రక కట్టడంగా దీన్ని తీర్చిదిద్దింది. ఈ కొత్త ప్రాంగణంలోకి అడుగు పెడితే మనకు కనిపించేవి మామూలు రాతి స్తంభాలు కావు. ఆదివాసీల చరిత్రను కళ్ళకు గట్టి అద్భుతమైన కళాఖండాలుగా ఇవి రూపుదిద్దుకున్నాయి. ఈ గద్దెల చుట్టూ ఉన్న 32 భారీ రాతి పిల్లర్లపై గోడలపై సుమారు 7,000కు పైగా చిత్రాలను చెక్కారు. ఇవి సాధారణ డిజైన్లు కావు. ఆదివాసుల ఆరాధ్య దైవాలైన వనదేవతల చరిత్ర, వారి సంస్కృతి ఆచారాలకు అద్దం పట్టే చిహ్నాలు. ముఖ్యంగా సోనుడి పక్షి, వెదురు బొమ్మలు, ఆదివాసుల రాజసానికి ప్రతీక అయిన తెల్ల గుర్రం, నెమలి మరియు వారి గోత్రాలను సూచించే చుక్కల ముగ్గులను రాళ్లపై అద్భుతంగా చెక్కించారు. ఇక భక్తుల రద్దీ విషయం మనకు తెలిసిందే. కోట్లాది మంది వచ్చే జాతరలో దర్శనం అంటే పెద్ద యుద్ధం. అందుకే ఈసారి రద్దీని తట్టుకునేలా భారీ ఏర్పాట్లు చేశారు. గతంలో ఉన్న 4 గేట్లను సుమారు 8 ద్వారాలకు పెంచారు. అంతేకాదు, ప్రాంగణంలోకి వెళ్ళడానికి 50 అడుగుల వెడల్పుతో ఒక భారీ ముఖద్వారం, 40 అడుగుల వెడల్పుతో మరో 3 ఆర్చులు, 30 అడుగుల వెడల్పుతో 5 ఆర్చులు నిర్మించారు. దీనివల్ల క్యూ లైన్లో ఇబ్బంది లేకుండా భక్తులు అమ్మవార్లను త్వరగా దర్శించుకునే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ పనులనే డిసెంబర్ 2025 నాటికే పూర్తయ్యాయి. డిసెంబర్ 24న గిరిజన పూజల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా పడిగిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపై పునఃప్రతిష్టాపన కార్యక్రమం కూడా వైభవంగా జరిగింది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతరలో మనం ఈ కొత్త రాతి కట్టడాల మీదనే అమ్మవార్లను దర్శించుకోబోతున్నాం. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మన మేడారం జాతరలో ఈ కొత్త మార్పు నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. మరి ఈ కొత్త గద్దెల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మేడారం జాతర అప్డేట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.